నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు బాలికలపై తాలిబాన్ కొనసాగిస్తున్న అణచివేత యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. స్త్రీల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ వారి విద్య, ఉద్యోగం, స్వేచ్ఛాయుత జీవనంపై కఠోర ఆంక్షలు విధిస్తున్న తాలిబాన్ చర్యలపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. తాలిబాన్ పాలనలోని 4 కీలక అధికారులపై ఆర్థిక ప్రయాణ ఆంక్షలను విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఈ చర్య వెనుక ఆస్ట్రేలియా ఉద్దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుత మానవ హక్కుల పరిస్థితి ఎలా ఉంది? ఆఫ్ఘనిస్తాన్ అక్కడ మహిళల స్వేచ్ఛ అంటే జీరో. 2021 ఆగస్టులో తాలిబాన్ రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అది దమనకాండకు పర్యాయపదంగా మారింది. అమ్మాయిలకు సెకండరీ ఎడ్యుకేషన్ క్లోజ్, మహిళలకు ఉద్యోగాలు బంద్, పురుష సంరక్షకుడు లేకుండా ఇంటి నుంచి కూడా బయటకు రాలేని దుస్థితి. ఇది ఆర్గనైజ్డ్ ఆపరేషన్. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా రియాక్షన్, క్యాన్బెర్రా నేరుగా యాక్షన్ తీసుకుంది. ఫైనాన్షియల్ ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్. ఎంతమందిపై అంటే తాలిబాన్ అడ్మినిస్ట్రేషన్ లోని 4 టాపెస్ట్ ఆఫీసర్స్ పై. ఇందులో 3 తాలిబాన్ మంత్రులు, ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారు. ఈ ఆఫీసర్స్ మహిళలపై కఠోరమైన ఆంక్షలు విధించడంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఈ మధ్య ఒక కొత్త ప్రభుత్వ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా తాలిబాన్ పైన ఒత్తిడి పెంచడమే మెయిన్ టార్గెట్. ఈ ఆంక్షలు ముఖ్యంగా మహిళల విద్య, ఉద్యోగం, స్వేచ్ఛ, పబ్లిక్ లైఫ్ లో పార్టిసిపేషన్ ను అడ్డుకుంటున్న వారిని టార్గెట్ చేశాయి. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు పాటించాలని తాలిబాన్ పై ఒత్తిడి పెంచడమే ఈ చర్య ఒరిజినల్ గోల్. వేలాది మంది ఆఫ్ఘాన్ పౌరులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఆస్ట్రేలియా శర్మించింది. కానీ ఇప్పుడు మానవతా సహాయంపై ఆధారపడిన ఆఫ్ఘన్ ప్రజల తరపున తాలిబాన్ పై ఒత్తిడి పెంచడానికి ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఇక తాలిబాన్ అణచివేతపై ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ఒక సంచలనమనే చెప్పాలి. ఇది ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తాలిబాన్ దీనిపై ఎలా స్పందిస్తుంది? తదుపరి పరిణామాల కోసం చూస్తూనే ఉండండి.